ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కన్నెర్ర చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. చంద్రన్న కావాలా, లేదంటే రాక్షసుడు లాంటి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. మన ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న రాముడు, కానీ ఈ లోకేష్ మూర్ఖుడు. ప్రతి ఒక్కటి వాళ్ళు ఇష్టకోటి గంజాయి ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళు స్వర్ణాంధ్రప్రదేశ్ అని నారా చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు మధ్యాంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో స్పిరిట్ వేసి దాదాపు కొన్ని వేల మంది వెళ్ళిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? మద్యం, కల్తీ మద్యం ద్వారా మన యొక్క లివర్ పాడవుతుంది. దానివల్ల ఎంతో మంది అసలు వాసిపోతున్నారు. ప్రజలారా, ఈసారి మనం కళ్ళు తెచ్చుకోకపోతే చాలా నష్టపోతాం మనము. ఈరోజు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే ఎందుకు నీళ్ళు లేవు? ఇక్కడ రహదారులు సృష్టిస్తారని ఇబ్బందులు జరిగింది. అది కూడా గుర్తించుకోండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ఇవ్వలేదు. మైనార్టీ సోదరులకు వివాహానికి ఇస్తున్నటువంటి 50,000 లక్షల రూపాయలు అది బంద్ చేయడం జరిగింది. వీళ్ళకి ఇచ్చినటువంటి కానుకలు బంద్ అయిపోయాయి. మైనార్టీ సోదరులకు ప్రత్యేకంగా ఏమి చేసింది లేదా? ఆయన ఆశయం నెరవేర్చడానికి ఈ ముస్లిం సోదరులు ప్రత్యేకంగా ఈ కళ్యాణంలో కూడా మా కుమారుడు ఆత్మశాంతి కలగడానికి వారు పెట్టినటువంటి ఈ అభ్యర్థికి ఆత్మకు మెజార్టీతో గెలిపిస్తే ఈ మైనార్టీ సోదరులకు ఏ విషయాన్ని